మీకు స్పోక్స్ పర్సన్ రావడానికి మీరు ఆపోజిట్ ఉన్న వాళ్ళని మాట్లాడనీయకుండా నిజాలను తారుమారు చేస్తారని చెప్పేసి ఒక ఎలిగేషన్ ఉంది. దానికి ఏమంటారు? అంటే నిజాలు చెప్తాం కాబట్టి వాళ్ళకి తారుమారని అంటది. నిజం ఉన్నది మాట్లాడతాం. ఉన్నది నిజాలు చెప్పడమే స్పోక్స్ పర్సన్. అంటే ఎదురుగున్నోళ్ళని మాట్లాడనీయకుండా మీరు అట్లా స్పోక్ మాట్లాడనివ్వకుండా పర్సన్ అంటే వాళ్ళు అబద్ధం చెప్పినప్పుడు మనం కంపల్సరీ నిజం చెప్పాల్సొస్తది. హ్మ్. కాబట్టి వాళ్ళకట్లా అనిపిస్తది. నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తుంది అంటున్నారు. ఎవరంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ అంటుందా? లేకపోతే బీజేపీ పార్టీ? వాళ్ళకసలు ఆ అర్హతనే లేదు అనడానికి. డైవర్షన్ చేయడానికి అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అంటే మంచి మెజారిటీ ఇచ్చిందనమాట. వీళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకి మాకు ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉందండి. మాకు ఇవి చేయాల్సినంత దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అది కల్వకుంట్ల ఫ్యామిలీకి తప్ప, బీజేపీ పార్టీకి తప్ప కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది శాశ్వతం కాదని ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా తెలుసు.